నిన్న బీసీ రిజర్వేషన్లకి సంబంధించిన దాని మీద సభలో చర్చించారు కదా. అసలు దీని మీద బయట ఏం ప్రచారం జరుగుతుంది అంటే అసలు ఇది శాసనసభలో అమలయ్యేటువంటి చట్టం కాదు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశం. పైగా ఈ అంశం మీద ఇది మూడోసారి జరగడం. మూడోసారి ఎట్లా అంటే గతంలో అసెంబ్లీలో బిల్లు చేసి దాన్ని గవర్నర్కి పంపిరు, రాష్ట్రపతి దగ్గరికి పోయింది కదా. దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిరు, మనందరికీ కూడా తెలుసు. రిజర్వేషన్లని అమలు చేసుకుంటూ ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చిరు గతంలోనే. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేసిందా లేదా అనేటువంటిది ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పలేదు. చెప్పకపోగా మళ్ళా నిన్న ఒకసారి సభలో బీసీకి సంబంధించిన బిల్లు మీద చర్చ జరిగింది. అంటే మూడవసారి దీని మీద సభలో చర్చ జరగడం. ఈ సంగతి ఇట్లుంచితే అసలు బీసీలకు సంబంధించిన ఇష్యూ మీద సభలో అంత కీలకమైనటువంటిది. ఎందుకంటే బీసీల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూగా తీసుకుంటుంది. మేము కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినాము, దాని తర్వాత మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పదే పదే దీని మీద మాట్లాడుతున్నాడు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సభలో జరుగుతున్నటువంటి చర్చలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వేరే రాష్ట్రంకి పోయి వచ్చిండు బీసీల మీద, బీసీల బిల్లు మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు. దీన్ని బట్టి సీఎం గారికి, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల, బీసీలకి సంబంధించిన రిజర్వేషన్ల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది అర్థమవుతుంది.